శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. వెల్కమ్ టు ఎంకే టీవీ. నేను మీ బాలచందర్ దేవులపల్లి. ఈరోజు మనం గురు తిరోగమనంలో భాగంగా డిసెంబర్ 16వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు కూడా ఎలాంటి విశేషమైనటువంటి సందర్భాలు ఎదుర్కొంటారు, అసలు మనకు లార్జెస్ట్ మూవింగ్ ప్లానెట్స్గా గురు, శని, రాహు వీటిని పరిగణలోకి తీసుకుంటాం. ఇవన్నీ కూడా ఏంటంటే చాలా ఆలస్యంగా జరిగేటువంటి ప్లానెట్స్ కాబట్టి విశేషంగా గురు అనేటువంటి వాడు తిరోగమనంలోకి వచ్చి 3 నెలల పాటు ఈ యొక్క మిథునంలో సంచారం చేస్తున్న సమయమునందు ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని, అందులో భాగంగా ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి మంత్రం చదవాలి అనేటువంటి విషయాన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. తులారాశి వారికి సంబంధించి 2025 డిసెంబర్ 16 నుండి 31వ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. తులారాశి వారికి సంబంధించి 9వ స్థానం నందు గురుగ్రహ సంచారం అనేటువంటిది విశేషమైనటువంటి లాభాన్ని ఉద్యోగస్తులకి, అలాగే విద్యార్థులకి, గృహిణులకి, చేతి వృత్తులు చేసుకునేటువంటి వారికి, వృత్తిపరంగా వారి యొక్క స్వీయ జన్మతః చేస్తున్నటువంటి వృత్తులు చేస్తున్నటువంటి వారందరికీ కూడా, కుల వృత్తులు చేస్తున్నటువంటి వారందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే గురు అనేటువంటి వాడు మేధా సంపత్తి, టాలెంటెడ్, హ్యాండీక్రాఫ్ట్స్, స్టూడెంట్స్, ఇంట్లో ఉండేటువంటి గృహిణులు, ఉద్యోగస్తులు, వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు, సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా గురువు 9వ స్థానం భాగ్యస్థానంలో గోచారంలో వచ్చేటువంటి మార్చి వరకు కూడా అద్భుతంగా ఉంది. ఓవరాల్గా చూసుకుంటే తులారాశి వారికి సంబంధించి ఈ నవమంలో ఉన్నటువంటి గురుగ్రహ సంచారం దాని వలన విశేషమైన లాభం అనేటువంటిది ఉంది. అలాగే ఏకాదశ స్థానం నందు కేతుగ్రహ సంచారం కూడా లాభిస్తుంది. లోన్ పరమైనటువంటి విషయాలు కానీ, ఏవైనా సరే లోన్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, బ్యాంకింగ్ ఎంప్లాయీస్ కానీ, చార్టెడ్ అకౌంటెన్సీలో ఉండేటువంటి వారు కానీ, వీటికి సంబంధించి విశేషమైనటువంటి లాభము, సిబిల్ స్కోర్ లాంటివి కూడా విశేషమైనటువంటి లాభం చేకూరేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక తులారాశి వారికి సంబంధించి ద్వితీయ స్థానము నందు బుధగ్రహ సంచారము, అలాగే ద్వితీయంలో శుక్రగ్రహ సంచారం, ఈ రెండు కూడా యోగిస్తాయి. ఎందుకంటే ద్వితీయంలో బుధుడు, ద్వితీయంలో శుక్రుడు విశేషమైనటువంటి లాభాన్ని చేకూరుస్తూ ఉంటారు. కాబట్టి విశేషమైనటువంటి లాభాన్ని చేకూరుస్తూ ఉంది. అలాగే దీని వలన వ్యాపారాభివృద్ధి, సంతానాభివృద్ధి కూడా వీరికి విశేషంగా ఉంటుంది. తులారాశి వారికి సంబంధించి 3వ స్థానము నందు సూర్యగ్రహ సంచారము, కుజగ్రహ సంచారం కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ యొక్క తులారాశి వారికి సంబంధించి 3వ స్థానంలో సూర్యగ్రహ సంచారము, కుజగ్రహ సంచారము విశేషమైనటువంటి లాభాన్ని చేకూరుస్తూ ఉంటుంది. దీని వలన ఏంటంటే భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు కానీ, అలాగే ప్రభుత్వ సంబంధితమైనటువంటి లావాదేవీలన్నీ కూడా అనుకూలమైనటువంటి స్థితిలో ఉంటాయి. అలాగే పంచమ స్థానము నందు రాహుగ్రహ సంచారము, పంచమంలో ఉన్నటువంటి రాహువు నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువగా ఇస్తారు. ఏదైనా రిలేషన్షిప్ బ్రేకప్ కానివ్వండి, ఏదైనా సరే ప్రేమించి వివాహం చేసుకునేటువంటి వారికి అంత యోగ్యమైనటువంటి సమయం కాదు. అలాగే 6వ స్థానము నందు శనిగ్రహ సంచారం అనేటువంటిది కూడా కాస్త మంచి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నటువంటి విషయము. ఓవరాల్గా చూసుకుంటే తులారాశి వారికి ఉన్నటువంటి ఈ 15 రోజులతో పాటు తర్వాతి వచ్చేటువంటి 3 నెలల వరకు కూడా మంచి అద్భుతమైనటువంటి కాలంగా గోచరిస్తుంది. ఇక ఓవరాల్గా ఈ యొక్క తులారాశి వారికి సంబంధించి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి, అలాగే ఏ సెక్టార్స్ వారికి ఎలా ఉంటుందనేటువంటి విషయం చెప్పాం. ఈ 2025వ సంవత్సరం వరకు మాత్రమే ఈ యొక్క జాతక సంబంధితమైనటువంటి ఫోన్ కాల్స్ చేసేటువంటి వారి కోసం ఈ యొక్క 2025 రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది. 31st నైట్ తర్వాత నుంచి కూడా ఈ యొక్క జాతకానికి సంబంధించి డీటెయిల్గా జాతకం కావాలనుకున్న వాళ్ళు మీ దశ, అంతర్దశ, విదశ, సూక్ష్మదశ, అష్టకవర్గ, గోచార వీటికి సంబంధించి తెలుసుకునేటువంటి వారికి సంబంధించి ఖచ్చితంగా ఈ యొక్క 2025 రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనం ఈ రాశి వారికి సంబంధించి ఉన్నటువంటి గోచారంలో భాగంగా గ్రహస్థితుల గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ప్రత్యేకంగా ఈ రాశి వాళ్ళు ఏ రెమెడీస్ తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ఇప్పుడు గురు గమనంలో భాగంగా మనం ఇప్పుడు ఇవన్నీ కూడా చెప్పుకున్నాం కాబట్టి దక్షిణామూర్తికి సంబంధించినటువంటి స్తోత్రం, మేధా దక్షిణామూర్తి స్తోత్రం లేదా దక్షిణామూర్తి స్తోత్రం రోజు ఉదయాన్నే పఠించిన మేరకు, అంటే చదవలేని వారు కనీసం శ్రవణం విన్నంత మాత్రం చేత విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందుతారు. ప్రతిరోజు కూడా సాయంత్ర సమయంలో, నిత్యము కూడా సాయంత్ర సమయంలో కాలభైరవాష్టకము అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఆ కాలభైరవాష్టకాన్ని కూడా
వినండి లేదా పఠిస్తే ఇంకా మంచిది. ఈ రెండూ కాకుండా రోజు కూడా ఆడవాళ్ళు ఒక సంవత్సరం పాటు, అంటే ఏ రోజైతే ప్రారంభిస్తారో ఆ రోజు నుంచి ఒక సంవత్సరం పాటు 10,000 సార్లు, ఆ సంవత్సరం మొత్తంలో ఒక 10,000 సార్లు శ్రీమాత్రే నమః అన్న మంత్రాన్ని చదవడం. అంటే ఎక్కడికి వెళ్ళినా మీకు ఒక సమయం దొరికింది, కాసేపు చెప్పులన్నీ పక్కకు వదిలేసి అలా నిర్మలమైనటువంటి మనస్సుతో శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, మీరు కళ్ళు తెరిచి కూడా అన్ని చూస్తూ కూడా అవి ఏవి కూడా దృష్టిని కేంద్రీకరించకుండా వాటిపైన మీరు మంత్రంపై మీ యొక్క కాన్సన్ట్రేషన్ని పెట్టుకొని ఆడవాళ్ళు నిత్యము శ్రీమాత్రే నమః అన్న మంత్రం చదివితే చాలా విపరీతమైనటువంటి ఆరా పెరుగుతుంది, శక్తి పెరుగుతుంది. దానివల్ల అవతల మనిషి ఎవరన్నా మిమ్మల్ని ఏదన్నా సరే తప్పుగా మ్యానిపులేట్ చేయాలి అనుకుంటున్నాడు అంటే వెంటనే మనకు తెలిసిపోతుంది. సో ఇదంతా కూడా మంచి అద్భుతమైనటువంటి మంత్రం. ఇక మగవాళ్ళందరూ కూడా ఏంటంటే ఓం నమో భగవతే వాసుదేవాయ అన్నటువంటి మంత్రం లేదా ఓం నమ శివాయ అన్నటువంటి మంత్రాన్ని కూడా ఒక 10,000 సార్లు పూర్తి చేయాలి సంవత్సరం కాలంలో. ఇలా చేయడం వల్ల కూడా వారికి విశేషమైనటువంటి శక్తి పెరుగుతుంది. మంత్రాధీనంతు దైవతం, మంత్రంలో దేవుడు నిక్షిప్తమై ఉంటాడు, ఆయన మనతో మాట్లాడతాడు, మనకు చేసేటువంటి పనుల గురించి మనల్ని గైడ్ చేస్తాడు. మనం తప్పేదైనా చేయాలనుకుంటే నువ్వు చేసేది తప్పురా అని వాన్ చేస్తాడు. ఇవన్నీ కూడా ఆ మంత్రం చదువుతుంటే భగవంతుడు మన చుట్టూ ఉంటూ మనతో ఉంటూ, అంటే మంత్రం చదవమన్నాడు కదా అని చెప్పేసి ఏ రీల్స్ చూసుకుంటూ శ్రీమాతే నమః అని కానీ లేకుంటే ఇంకేదన్నా టీవీయో సీరియలో చూసుకుంటూ ఇలాంటివి చేస్తే కనుక అది ఫలించదు. మనం శ్రద్ధగా ఈ పరమైనటువంటివి చేస్తే మంచిది. ఈ డిసెంబర్ 15 రోజుల్లో, ఈ ఆఖరి 15 రోజుల్లో కూడా సంవత్సరంలో ఎక్కువగా చలి ఉంటుంది కాబట్టి మనకు శని చండాల యోగం అని ఈ ఒక్క రాశిలో మనం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఎక్కువ చలి పెడుతుంది అని అంటే మనకు మంచి కంఫర్ట్ ఉందండి, కానీ ఎవరైతే ఈ చలి తట్టుకోలేకుండా రోడ్ల పక్కన పడుకొని ఉంటారో వాళ్ళకి ఏమైనా దుప్పట్లు దానం చేస్తే ఈ అర్ధాష్టమ అష్టమ ఏలినాటి శని ప్రభావాలు పోతాయి. అదేందండి మాకు అర్ధాష్టమ శని లేదు, అష్టమ శని లేదు, లేకుంటే ఏలినాటి శని లేదు, మాకెందుకు బాధ అంటే శని చండాల యోగం ఉన్న సమయంలో గనక మనము శనిని సంతృష్టుని చేయడానికి ఏదో ఒక పని చేయకుండా ఉంటే ఆయన ఏదో రూపకంలో మనల్ని ఇబ్బంది పెడతారు. బండ్లు ఆగిపోతాయి, సీరియస్గా మంచిగా నడుస్తున్నటువంటి బండ్లన్నీ ఆగిపోవడము, వారికి ఏదైనా ఫ్యాక్టరీ ఉంటే ఫ్యాక్టరీలు, మిల్లులు ఉంటే మిల్లులు ఆగిపోవడం, ఇలాంటి విపరీతమైన ధోరణులు కలుగుతూ ఉంటాయి. సో వీలైనంత వరకు కూడా మనము ఈ పరమైనటువంటి పనులు, అంటే దుప్పట్లు దానం చేస్తే చలి గనక తట్టుకుంటే వాళ్ళు పడుకున్న ప్రీత్యం కూడా ఏ మహానుభావుడు ఇచ్చాడు, వీడి ఇంత బాగుండాలి, ఇంకా 4 రోజుల పాటు చల్లగా ఉండాలి, ఈయన మమ్మల్ని ఇంత వెచ్చగా పడుకొని ఇచ్చాడని చెప్పి దీవిస్తారే తప్ప తిట్టుకోరుగా. వాళ్ళు పడుకుని నిద్రపోయిన ప్రతి నిమిషము కూడా చాలా మందికి నిద్రలేమి రాత్రులు టాబ్లెట్లు వేసుకొని పడుకుంటుంటారండి. వారందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఇప్పటి నుండి మనకు వచ్చే మార్చి వరకు కూడా, ఎందుకంటే నెక్స్ట్ వచ్చే మార్చిలో పంచగ్రహ షష్టగ్రహ కూటం మళ్ళీ ఈ సంవత్సరం కూడా 2026లో కూడా వస్తుంది. అప్పటి వరకు కూడా ప్రతి శనివారం కూడా నల్ల నువ్వులతో చేసినటువంటి నూనె, మీకు బయట చాలా మంచి మంచి ప్రీమియం కంపెనీలు ఉంటాయి, కొన్ని ఇదయం కంపెనీ కానివ్వండి, అంబటి సుబ్బన్న గారి కంపెనీ ఒకటి ఉంటుంది, అబ్బంటి సుబ్బన్న, ఏఎస్ బ్రాండ్స్ ఏదో అంటారు, ఏఎస్ బ్రాండ్స్, ఆ నువ్వుల నూనెతోని లేదా ఆవ నూనెతో అయినా పర్వాలేదు, కాకపోతే స్వచ్ఛమైనటువంటి ఆవ నూనె, స్వచ్ఛమైన ఎడిబుల్ ఆయిల్స్ ఏవి కలపకూడదు. వాటితో తయారు చేసిన నూనెని శని తైలాభిషేకానికి, ప్రతి శనివారం ఈ యొక్క శని దగ్గర వెలిగించే దీపానికి నువ్వులు ఇంత పొట్లం కట్టండి, క్లాత్లో కట్టి ఒక కాటన్ క్లాత్ని ఆ నువ్వుల నూనెలో మొత్తం నానబెట్టేసి వెలిగించండి దీపంగా. అలా చేసిన ఈ ప్రతి శనివారం కూడా ఒక బెల్లం ముక్క నైవేద్యం పెట్టినా విశేషంగా శని సంబంధిత దోషములు పోతాయి. అంటే మనం చాలా మంది చేసే తప్పులు కూడా కొన్ని ఉంటాయి. దేవాలయానికి వెళ్తాం, అక్కడ ఎవరిదో మట్టి ప్రమిద ఉంటే దాంట్లో మనం నూనె పోసి వెలిగించేస్తాం, దానివల్ల యోగించదు. కొత్త మట్టి ప్రమిద తీసుకెళ్లాల్సిందే. మీరు 1 లీటర్ బాటిల్ తీసుకెళ్ళి సగం అక్కడ పెట్టేసుకొని వస్తే అది కూడా కుదరదు. మీరు ఖచ్చితంగా శని అభిషేకం చేసేటప్పుడు తైలాభిషేకం అప్పటికప్పుడు మీరు ఏదైనా కొద్దిపాటి తీసుకొని వెళ్ళిపోయి అక్కడ మీరు అభిషేకం లాంటివి కూడా చేసుకోవాలి. ఓవరాల్గా చూసుకుంటే ఇవన్నీ కూడా పాటించడం వలన మనకు కర్మఫలదాత అయినటువంటి శని విశేషంగా మంచి సత్ఫలితాలని ఇచ్చేటువంటి వాడు. ఇక నవగ్రహ సంబంధితమైనటువంటి దోషములుంటే గత వీడియోస్లో మనము కొన్ని రకాలైన రెమెడీస్ చెప్పాం, ఏ గ్రహానికి ఏ ధాన్యము ఒక ఆకుడొప్పలో వేసుకొని చేయాలని. అవి ప్రతిరోజు ఈ 16వ తారీఖు నుండి
31వ తారీఖు వరకు రోజు నవగ్రహాలకి 21 ప్రదక్షిణాలు క్లాక్ వైజ్ డైరెక్షన్లో, 6 ప్రదక్షిణాలు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేయడం వలన అపమృత్యు భయాలు పోవడము, ఏవైనా సరే మీరు పని చేసేటువంటి ఆ యొక్క ప్రదేశంలో స్ట్రెస్లెస్ వర్క్ చేయడము, ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో ఉండడము, ఇవన్నీ కూడా యోగిస్తాయి. సో ఇవన్నీ కూడా మనం గోచార రీత్యా చెబుతున్నటువంటి విషయంలో మాత్రమే. డీటెయిల్గా జాతకం కావాలనుకుంటే చెప్పానండి, 31వ తారీఖు నుండి మన దగ్గర ఉన్నటువంటి ఈ టీం అంతా కూడా మనకు ఈ ఇయర్ చేంజ్ అవుతున్న కొద్దీ చాలా కాస్ట్ అని కూడా పెరుగుతూ ఉంటాయి. మేము కూడా చాలా రకాలైనటువంటి టైంని కేటాయిస్తూ ఉన్నాం కాబట్టి 2025 సంవత్సరానికి మాత్రమే ₹2025 జాతకానికి ఛార్జ్ చేస్తూ ఉన్నాము. తర్వాత నుంచి ఛార్జెస్ అనేవి పెరుగుతాయి. ఈలోపు ఎవరైనా జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.